హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను తిరుమల యాత్ర అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. తిరుమల దర్శనం మాత్రమే కాదు, అక్కడ రూమ్స్, షాపింగ్, ఉచిత బస్సుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ మేము ఒక మిస్టేక్ చేసాము. ఆ మిస్టేక్ మాత్రం మీరు అస్సలు చేయకండి. ఆ మిస్టేక్ ఏంటో వీడియో ఎండింగ్లో మీతో చెప్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. మేము మార్నింగ్ శ్రీవారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాక ఇలా మలయప్ప స్వామివారి ఆలయంకి వెళ్ళి ఆ స్వామివారిని కూడా దర్శించుకున్నాం. ఇక్కడే అండి మన రూమ్స్ ఉండేది. దర్శనం తర్వాత తప్పకుండా షాపింగ్ చేయాలని అనిపిస్తుంది కదా. తిరుమలలో లడ్డూలు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు, విగ్రహాలు, రుద్రాక్షలు, తులసి మాలలు, కుంకుమ, పసుపు ఇలా అన్నీ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడే రూమ్స్, అకామిడేషన్ కూడా ఇక్కడ ఉంటాయి. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో బడ్జెట్ నుండి మంచి గెస్ట్ హౌస్ల వరకు అనేక వసతి గదులు ఇక్కడ ఉంటాయి. మనం రూమ్స్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే ఖాళీలు ఉంటే తిరుమలలోని సిఆర్ఓ ద్వారా కూడా గదులు కేటాయిస్తారు. రూమ్స్తో పాటు ఇక్కడ మనకి డార్మెటరీలు, ఉచిత విశ్రాంతి హాళ్ళు, లాకర్లు, స్నాన సౌకర్యాలు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయి. మేము ఆ రోజు ఇక్కడే షాపింగ్ కూడా చేసామండి. ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు. అండ్ మన రిలేటివ్స్కి కూడా లేకపోతే ఫ్రెండ్స్కి ఇలా ఎవరికైనా మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు. వాళ్ళకి ఏంటంటే అవి ఒక గుర్తుగా ఉంటాయి. అండ్ ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ. మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి నిత్యం ఆ గోవింద నామస్మరణ వింటూనే ఉంటాం కదా. సో మన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవే అండి అక్కడ కాటేజెస్ నేమ్స్ అండ్ రూట్ మ్యాప్స్. తిరుమలలో టీటీడీ బస్సు సర్వీసులు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. ఈ బస్సులు ప్రధాన గెస్ట్ హౌస్ల నుండి బస్టాండ్, ఆలయం, ఆకాశగంగా, పాప వినాశనం వంటి ముఖ్య ప్రదేశాలను కలుపుతూ తిరుగుతుంటాయి. మనం ఓన్గా వెహికల్ లేకపోయినా ఈ బస్సుల ద్వారా కూడా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను చెప్పాను కదండి వీడియో లాస్ట్లో మేము ఏం చేసిన మిస్టేక్ ఏంటో చెప్తామని. యాక్చువల్గా రూమ్ మనకి అలాట్ చేసిన తర్వాత మనం లాగిన్ అవుతాం కదా. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనము ఇలా మొక్కు తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఓకే లాగిన్ అయిపోయిన తర్వాత వెళ్దామని అనుకుంటాం కదా. సో అలా మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే రూమ్ మనం లాగిన్ అయిన తర్వాత 2 అవర్స్లో రూమ్ మనం చెక్ ఇన్ అవ్వాలి, లేకపోతే ఆ రూమ్ క్యాన్సిల్ చేస్తారు. ఇది మనకి తిరుమల యాత్ర కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదండి, అదొక ఆధ్యాత్మిక అనుభూతి. మీరు తప్పకుండా తిరుమల వెళ్ళటం ప్లాన్ చేస్తే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ మేము తిరుమల నుంచి రిటర్న్ అయిపోతున్నాం. ఇదే అండి ఘాట్ సెక్షన్. మనకి మధ్యలో జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.